శ్రీకృష్ణుని అతిఘోరంగా అవమానించిన తరువాత అక్కడున్న రాజులందరూ ఎవరు అని వెనక్కి తిరిగి చూస్తే అది చేది రాజ్యాధిపతి శిశుపాలుడు. కొన్ని సంవత్సరాల క్రిందట చేది రాజ్యంలో శిశుపాలుడు జన్మించాడు. శిశుపాలుడు పుట్టినప్పుడు 3 కళ్ళు 4 చేతులతో వింతగా జన్మిస్తాడు. ఎవరి స్పర్శ తగిలితే ఇతను మామూలు మనిషి అవుతాడో అతని చేతిలోనే ఇతనికి మరణం ఉంది అని జ్యోతిష్కులు చెబుతారు. మహారాజు ఒక పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేసి వచ్చిన వాళ్లందరూ ఆ పిల్లడిని ముట్టుకుంటారు, కాని ఆ పిల్లడికి ఏమీ కాదు. బహుశా వ్యక్తి ఇక్కడ ఉండకపోవచ్చు అని అనుకునే సమయానికి శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు. శిశుపాలుణ్ణి ఎత్తుకోగానే ఆ వింత అవయవాలు మాయమైపోతాయి. అప్పుడు శిశుపాలుని తల్లి కృష్ణుణ్ణి వేడుకుంటుంది, కృష్ణ, నా కొడుకుని చంపకు. అప్పుడు కృష్ణుడు ఆమెకో వరమిస్తాడు. మీ కొడుకు చేసే 100 తప్పుల వరకు నేను భరిస్తాను, కాని 101వ తప్పు చేస్తే మరుక్షణమే నేనతన్ని వధిస్తానని శ్రీకృష్ణుడు చెప్పి వెళ్ళిపోతాడు. రుక్మిణీదేవిని కృష్ణుడు తీసుకెళ్లాడనే పాత కక్షను మనసులో పెట్టుకున్న శిశుపాలుడు ఆ సభలో కృష్ణుణ్ణి, భీష్ముణ్ణి, పాండవులను, చివరకు ద్రౌపదిని కూడా దారుణంగా దూషిస్తాడు. కృష్ణుడు శాంతంగా ఒక్కొక్క తప్పును లెక్కిస్తూ ఉంటాడు. శిశుపాలుడు తిడుతున్న ప్రతి తిట్టుకు కృష్ణుడు కోప్పడలేదు. శాంతంగా నవ్వుతూనే ఒక్కో తప్పును లెక్కిస్తున్నాడు. సరిగ్గా 100 తప్పులు పూర్తయ్యాయి. కృష్ణుడు హెచ్చరించాడు, శిశుపాలా, నీ గడువు ముగిసింది, ఇకనైనా ఆపు అని. కాని శిశుపాలుడు వినకుండా 101వసారి కృష్ణుణ్ణి దూషించాడు. మరుక్షణమే కృష్ణుని వేలు నుండి సుదర్శన చక్రం అది మెరుపు వేగంతో వెళ్లి శిశుపాలుని కంఠాన్ని తెంచి తిరిగి కృష్ణుని వద్దకు చేరుకుంది. శిశుపాలుడు చనిపోవడం చూసి దుర్యోధనుడు లోలోపల రగిలిపోతాడు. తనకు మిత్రుడు కాగల వ్యక్తిని కృష్ణుడు చంపేశాడని, పాండవుల బలం పెరుగుతోందని బాధపడతాడు. యాగం ముగిశాక ధర్మరాజు దుర్యోధనుడితో ఇలా అంటాడు, ఒక 4 రోజులు ఇక్కడే ఉండి మా రాజ్యాన్ని అలాగే మా అధిపతి మర్యాదలను స్వీకరించండి అని చెబుతారు. ఆ తరువాత ఏం జరగబోతోంది, దుర్యోధనుడు ఆ రాజ్యంలో ఎలా ఉండబోతున్నాడు అనేది తరువాత భాగంలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.